అందరికీ హాయ్, నేను మీ హెచ్ఎస్ తెలుగు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నా పేరు కృష్ణ. నేను పెట్ లెజర్స్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. ఒక రాత్రి నా జాబ్ పని మీద చిన్నాపురం అనే మారుమూల గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అందమైన కొండలు, మలుపుల రోడ్లు, ప్రశాంతమైన వాతావరణం చూస్తూ నా కారులో వెళుతున్నాను. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక మంచి లొకేషన్ కనిపించింది. నా కారును పక్కన ఆపి దిగి చూశాను. చాలా రోజులు అయింది ఇంత మంచి లొకేషన్ చూసి అని అనుకున్నాను. ఆకాశంలో చంద్రుడు చీకటి మేఘాలతో కప్పబడి ఉండడం వల్ల కనిపించడం లేదు. చుట్టూ కొండలు, చల్లటి వాతావరణం. కొంతసేపు అక్కడే ఉండి మళ్ళీ బయలుదేరాను. కొంచెం దూరం వెళ్ళాక నా కారు ఆగిపోయింది. అలా చాలాసేపు ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. చుట్టూ ఎవరూ లేరు. భయం మొదలైంది. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఒంటరిగా చీకటిలో నిలబడి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం దూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. నడవడం తప్ప మరో దారి లేక ఆ గ్రామం వైపు నడవడం మొదలు పెట్టాను. కొంత దూరం వెళ్ళాక ఒక పాత శివాలయం కనిపించింది. ఆలయం చుట్టూ పెద్ద చెట్లు, చీకటి వాతావరణం. నాకు ఒకంత భయం వేసింది. కానీ ధైర్యం చేసి ఆలయం దగ్గరకు వెళ్ళాను. ఆలయం లోపల చాలా చీకటిగా ఉంది. ఒక చిన్న దీపం మాత్రమే వెలుగుతుంది. నేను దగ్గరగా వెళ్ళి చూశాను. శివాలయం పక్కన అమ్మవారి గుడి ముందు ఒక పెద్ద కత్తి ఉంది. ఆ కత్తి చూడగానే నాకు ఒళ్ళు జలజరించింది. కాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఒక్కసారిగా అక్కడ ఒక దెయ్యం లాంటి ఆకారం నా వైపు వస్తున్నట్లు కనిపించింది. అలా ఆ వ్యక్తి నా దగ్గరగా వస్తున్నాడు. ఆ చీకటిలో అతను చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. దగ్గరికి వచ్చిన తరువాత అతను మామూలుగా కనిపించడు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరు ఎవరు అని అడిగాను. దానికి ఆ వ్యక్తి, నేను ఈ ఊరివాడని. ఇంతకీ నువ్వు ఎవ్వరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. నా పేరు కృష్ణ. నేను పెట్ లెజర్స్ కంపెనీలో పని చేస్తున్నాను. చిన్నాపురం అనే గ్రామానికి వెళ్ళాలి అన్నా. అతను ఇంత రాత్రి ఆ గ్రామం వెళ్ళడం మంచిది కాదు అన్నాడు. ఎందుకు, ఏమైంది అన్నా? అతను ఆ ఊరిలో ఒక శాపం ఉంది. రాత్రిపూట బయట తిరిగేవారిని ఒక దెయ్యం బలి తీసుకుంటుంది అని అన్నాడు. అది నిజం కాదు, నేను అలాంటివి నమ్మను అన్నాను. అతను, నువ్వు నమ్మకపోయినా నా మాట విని ఈ రాత్రి ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్ళు అన్నాడు. లేదు, నాకు వెళ్ళాల్సిన పని ఉంది అన్నాను. అలా ఈ ఊరిలో ఎవరైనా కారు మెకానిక్ ఉన్నాడా అని అడిగాను. అతను కారు మెకానిక్ లేదు, కానీ ఒక మెకానిక్ ఉన్నాడు. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక గుడిసెలో ఉంటాడు అన్నాడు. సరే అని నడక మొదలు పెట్టాను. అలా కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న గుడిసె కనిపించింది. ఒక ముసలాయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయనను అడిగాను, మెకానిక్ ఇల్లు ఇదేనా అని. అతను ఇదే అని అన్నాడు. మెకానిక్ లేనా అని అడిగాను. భోజనం చేస్తున్నాడు అన్నాడు. సరే అని చిన్నాపురం గురించి అడిగాను. ఆయన చాలా భయంతో మాట్లాడటం మొదలు పెట్టాడు. చిన్నాపురంలో ఒక దెయ్యం ఉందని, అది రాత్రిపూట తిరుగుతూ ప్రజలను భయపెడుతుందని చెప్పాడు. ఆయన మాటలు విని భయపడ్డాను, కానీ వెనక్కి తిరిగి వెళ్ళలేను. నా పని ముఖ్యం. అలా కొద్దిసేపటికి కారు స్టార్ట్ అయింది. మెకానిక్ కూడా ఇంత నైట్ వెళ్ళడం మంచిది కాదన్నాడు. అలాంటివి నమ్మను అని బయలుదేరను. అలా ఆ గ్రామంలోకి ప్రవేశించాను. గ్రామం నిర్మానుష్యంగా, భయంకరంగా కనిపించేది. వెళ్ళేసరికి రాత్రి 11 గంటలు అయ్యింది. అందరూ నిద్రపోయి ఉన్నట్లు అనిపించింది. సడన్ గా ఓ ఆకారం నా కారు ముందు నిలబడింది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఒకసారిగా నా గుండె ఆగినట్టు అనిపించింది. భయంతో వెంటనే కారు స్పీడ్ గా కోనిచాను.
అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక చిన్న గుడిసె కనిపించింది. గుడిసె లోపల నుండి ఒక వెలుగు కనిపిస్తుంది. నేను వెంటనే కారు ఆపి భయంతో గుడిసె దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టాను. ఒక వృద్ధురాలు కిటికీలోంచి చూసింది. నేను చూసిన ఆ భయానక పరిస్థితి చెప్పి సహాయం అడిగాను. తలుపు తెరిచింది. నా చేయి పట్టుకుని లోపలికి లాక్కుంది. ఆ వృద్ధురాలు నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయి వేసింది. భయపడకు అంది. నా గొంతులో భయం స్పష్టంగా కనిపించింది. ఆమె నేను నీకు సహాయం చేస్తాను అంది. ఆమె నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి తలుపు మూసింది. ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు అని ఆమె చెప్పింది. కానీ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించుకు, ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పింది. నేను ఆమె మాటలు విని భయంతో వణికిపోయాను. ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత బయట నుండి భయంకరమైన శబ్దాలు వినిపించడం మొదలు అయ్యాయి. కుక్కలు అరుస్తున్నట్లు, ఏడుస్తున్నట్లు, గోళ్లతో గీకే శబ్దాలు వినిపించాయి. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అయింది. భయపడకు అని ఆమె మళ్ళీ చెప్పింది. నేను నీతో ఉన్నాను అంది. ఆమె మాటలలో నాకు కొంచెం ధైర్యం కలిగింది. నేను లోతుగా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాను. ఆమె నన్ను ఒక మంచం మీద కూర్చోబెట్టింది. అసలు ఏం జరుగుతుంది అని నేను ఆమెను అడిగాను. ఆ వృద్ధురాలు భయంతో చెప్పడం మొదలు పెట్టింది. ఈ గ్రామంలో ఒక దెయ్యం ఉంది అని ఆమె చెప్పింది. అది రాత్రి వేళల్లో తిరుగుతూ ప్రజలను చంపుతుంది. అందుకే అందరూ ఇళ్లలో బంధించుకుని ఉన్నారు అని ఆమె అంది. అవును, కాని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. నేను జరిగింది అంత చెప్పాను. నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు అని ఆమె అంది. నేను ఆమె మాట విని అక్కడే ఉండిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. దెయ్యం గురించి ఆలోచిస్తూ భయంతో వణుకుతూ ఉన్నాను. కొంత సమయం తరువాత శబ్దాలు ఆగిపోయాయి. అలా ఉదయం అయింది. ఆ వృద్ధురాలు తలుపు తెరిచి బయటకు చూసింది. ఇప్పుడు సురక్షితంగా ఉంది అని ఆమె చెప్పింది. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఆ వృద్ధురాలు నన్ను ఒక దారిలో పంపించింది. ఈ దారిలో వెళ్లితే నీకు ఒక పెద్ద గ్రామం కనిపిస్తుంది అని ఆమె అంది. అక్కడి నుండి నీకు దారి తెలుస్తుంది అని చెప్పింది. నేను ఆమెకు ధన్యవాదాలు చెప్పి గుడిసె నుండి బయటకు వెళ్ళాను. నేను నా కారులో బయలుదేరాను. అలా చిన్నాపురంలో జరిగిన ఆ భయానక అనుభవం నేను ఎప్పటికీ మరచిపోలేనిది. మీకు గాని ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.